ఇప్పుడు మనకి రాయలసీమకి నీళ్లు రావాలి 4 జిల్లాలకని దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. వచ్చిన వర్షం నీరు సముద్రాల్లో పోతుంది కదా, అలా పోకుండా బోర్లేసి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పంటలకు కూడా నీరు అవసరం చాలా ఉంది. బూడు భూములన్నీ పారాలనేది ఉద్దేశం. కొంత ఆవేశంగా మాట్లాడతారు, తగ్గించుకొని మాట్లాడాలని, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం రైతులు భయపడతారు అని మనం పరిచయం చేస్తున్నాం. ఓం నమ శివాయ. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, రైతు దేవో భవ. వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రులకు, వేదిక మీద ఉన్న మిత్రులకు, సోదర సోదరిమణులకు, రైతులకు అందరికీ నమస్కరిస్తూ, మరి మురళీ అన్నగారు ఈ కార్యక్రమం ఇది రెండోసారి మేము పోయిన సంవత్సరం వచ్చాము, ఈ సంవత్సరం కూడా వచ్చాం. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, ఆనందం. ఆహారం తింటేనే ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం. దాంట్లో అన్నయ్య బాగా పూర్తిగా మనకు తెలియపరిచారు. అదేవిధంగా అవని, అన్నము, వస్త్రము, నివాసం. అన్నం తిన్న తర్వాత నివాసంలో ఉంటాం, నివాసం ఉన్న తర్వాత వస్త్రం కావాల్సిందే. అది కూడా మనకు సమాజానికి అందరికీ అన్నగారు తెలుపుతున్నారు. మరి మురళీధర్ రెడ్డి అన్న గారికి మా భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, రాయలసీమ నుండి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా దేవుని దయ వల్ల, తల్లిదండ్రుల దయ వల్ల అంతా మనం ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తేనే మనమంతా భోంచేస్తున్నాం. రైతు లేనిది మనం ఎవరూ లేం. ఉదయం టీ తాగాలంటే రైతు, టిఫిన్ తినాలంటే రైతు, భోంచేయాలంటే రైతు, మంచి గుడ్డలు వేసుకోవాలంటే రైతు, పట్టు పరుపు మీద పండుకోవాలంటే రైతు. కానీ రైతు మాత్రం గుర్తుకురారు. ఇది మన దౌర్భాగ్యం. దరిదాపుగా ఈ 40 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం మీద 6 లక్షల మంది రైతులు చనిపోయారు. కారణం ఏంటి? ఈ ప్రభుత్వాలు రైతుల్ని పట్టించుకోకపోవడం వల్లే రైతులు చనిపోతున్నారు. 600 రకాల పంటలు పండిస్తాడు రైతు. ఏ పంట కూడా సరైన గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలు ఇవ్వకోకున్నారు. 1968లో 100 రూపాయలు సామాన్యునికి, 100 రూపాయలు బియ్యం. ఈరోజు బియ్యం ఎంత ఉన్నాయి? 4000 రూపాయలు ఉన్నాయి. మరి ఆయనది ఎక్కడ పోయింది? లక్షకు పోయింది. మరి ఆయన ఏం పుణ్యం చేసినాడు, మనమేం రైతులు ఏం పాపం చేసినామో అర్థం కాలే. 65% రైతాంగం ఉంది భారతదేశం మొత్తం మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనకు ఎలాంటి సరైన గిట్టుబాటు ధరలు లేవు. దీని మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మేము పోరాటం చేస్తున్నాం. ఈ కొన ఊపిరి ఉన్నంత వరకు ప్రతి రైతుకు నీళ్లు కావాలి, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. మరి అదే తరహాలోనే రాయలసీమ 100 సంవత్సరాల నుంచి నష్టపోతుంది. ఒక పక్క బళ్ళారి పోగొట్టుకొని నష్టపోయాం. మనకు బళ్ళారి ఉండింటే మనకు తుంగభద్ర మనదే, మైన్స్ మనవే. కొంతమంది స్వార్థపరులు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మనకు రాయలసీమను అన్యాయం చేశారు. మరి ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే ఉంది మనకు. కాబట్టి రాయలసీమ రైతులారా, రాయలసీమ ప్రజలారా మేల్కొనండి. మేల్కోకపోతే ఇంకా 50 సంవత్సరాలు అయినా కూడా మనకి ఇదే గతి పడుతుంది. కాబట్టి 65% ఉండే రైతాంగం మేల్కొని మనం ఒక సపరేట్ పార్టీ పెట్టుకోవాలి. రైతుల రాజ్యం, రాయలసీమ రైతు రాజ్యం అనే పార్టీ పెట్టుకొని అందరూ రైతులే ఉండాలి. దీంట్లో మా యొక్క చిన్న ఆలోచన చేస్తున్నాం. ఇక 10 సంవత్సరాలకు కానీ 20 సంవత్సరాలకు కానీ మనం ఇది తెచ్చుకోకపోతే ఇంకా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా మనకి ఇదే గది పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి రైతులు ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ప్రతి మనిషికి కూడా రోజుకు 150 లీటర్లు నీళ్లు కావాలా. ఆ నీళ్లు లేని కూడా మనం బ్రతకలేం. ఈ రాయలసీమలో తక్కువ నీళ్ళు వస్తుండేది ఒక చిత్తూరు జిల్లాకే. కాబట్టి మనకు కనీసం రాయలసీమకు 600 టీఎంసీలు నీళ్ళు అయితేనే సరిపోతాయి. కనీసం ఈరోజు మనకు 100-150 టీఎంసీలు కూడా సరిగ్గా రావడం లేదు. కాబట్టి దీని మీద మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే రాయలసీమ వాసులంతా. మరి అదేవిధంగా మనిషి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, పోయేటప్పుడు ఏం ఉండబోతున్నామని మనం అనుకుంటున్నాం. వచ్చేటప్పుడు రైతు బిడ్డగా పుడుతున్నాడు, ఒక రాజకీయ నాయకునిగా పుడుతున్నాడు, ఒక రౌడీగా పుడుతున్నాడు, ఒక వ్యాపారవేత్తగా పుడుతున్నాడు. తీసుకుపోయేటప్పుడు ఏం తీసుకుపోతాడంటే ఒక్కటే తీసుకుపోయేదే, నీవు చేసిన మంచి పని ఒకటే నీకు తోడవుతుంది. కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేసింటాడు, మనిషి మారాల్సిందే. మనం సమాజం కోసం, ఈ రైతుల కోసం, ఈ రాయలసీమ కోసం పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమస్కరించు చెప్తున్నాను. ఏది ఎంట రాదు మనంట. శ్రీరామునికి ఉడత ఎంత సహాయం చేసిందో మనం ఈ సమాజానికి అంతా చేద్దాం. కాబట్టి మరొక్కసారి అందరికీ నమస్కరించి చెప్తున్నాను, మన ఎంట వచ్చేది ఏదీ లేదు. మనం చేసిన మంచి పని ఒకటే.
కాబట్టి ఖచ్చితంగా మనము గతాన్ని మర్చిపోయి మనము ఈ రోజు నుంచి అయినా కూడా మారి మన సమాజం కోసం, మన రైతుల కోసం, మన రాయలసీమ కోసం పనిచేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది మనం తెచ్చుకోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా మనకి ఇదే పరిస్థితే. ఎందుకంటే డబ్బులు మనమే కడుతున్నాం. ప్రతి మనిషి కూడా రూపాయలు 10 రూపాయలు గవర్నమెంట్ కడుతున్నాడు. ఎందుకంటే ఓటు మనది, నోటు మనది, అధికారం వాళ్ళది. మనకి నీళ్ళవి చాలా అన్యాయం జరుగుతుంది చిత్తూరు జిల్లాకు మాత్రం. రాయలసీమలో చూసుకుంటే లాస్ట్ చిత్తూరు జిల్లానే ఉంది. కాబట్టి ఇకనైనా కూడా మనమంతా ఐకమత్యమై మనం కలిసి పోరాటం చేస్తే కొంతకాలానికి మనకు 10-15 సంవత్సరాల్లో మనకు రాయలసీమ వస్తే రైతులే దీంట్లో అంతా, రాజకీయ నాయకులు రైతులే, ఎంపీలు రైతులే, అంత ప్రెసిడెంట్ ఎట్లా రైతులే ఉంటారు. ఆ విధంగా చేసుకుంటే తప్ప గత్యంతరం లేదు. ఎందరో ఇంతకుముందు చేశారు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 35 ఏళ్ళ కిందట. వాళ్ళు ఏమీ సాధించలేదు. కానీ కొంతమంది పదవులు వస్తేనే రాయలసీమను మర్చిపోయినారు. అది చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో మాట్లాడుకున్నట్టు. సింపుల్గా మీతో చెప్తున్నాను, చెవులో వేస్తున్నాను మీరు. మనము ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే తప్ప రాయలసీమ బాగుపడదు. ఎందుకంటే గోవా ఉంది, మన జిల్లాలో సగం మంది కూడా లేదు ఒక రాష్ట్రం. కాబట్టి మనము ఖచ్చితంగా ఆలోచన చేయండి. మనకు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అయితేనే మనం బాగుపడతాం. మనం ఎండ తీసుకుపోయేది ఏం లేదు. మన రైతుల కోసం, మన ప్రజల కోసం, మనం ప్రతి ఒక్కరి కోసం, మనము మన రాయలసీమ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేసి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.